ఆయనతో అన్నాను నేను, ఉమ్, ఏమంటే కాళ్ళకి సంఖ్యలు లేచి పరుగు పందెంలో ఒలింపిక్స్లో నిలబెట్టినట్టు ఉందండి. మీ దగ్గర ఛాన్స్ వచ్చింది రాయడానికి, ఆచితూచి రాయాలండి. ఉమ్, ఒకసారి జంజాల్ గారు అన్నారండి, ఉమ్, మాటల రచయితకి అన్నిటికంటే కష్టం మాటలు రాయడం కాదు, రాయకుండా ఉండడం అని. ఉమ్, అలాగే శంకరాభరణానికి 15 పేజీల స్క్రిప్ట్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఉమ్, అలా ఉందండి నా పరిస్థితి ఇప్పుడు. ఉమ్, అంటే ఆయన ఇంతంత కళ్ళు కదా అలా చూసి, ఉమ్, కరెక్టే కదా, ఉమ్, ఛాలెంజ్ వచ్చినప్పుడు అదే మనకి అడ్వాంటేజ్ అవుతుంది కదా, ఫేస్ చేయాలి కదా ఉమ్, అన్నాడు. అలాగే ఏ డైలాగ్ ఆయనకి రాద్దామన్నా, బాబోయ్ అంత మాట్లాడకూడదు ఆయన, ఉమ్, పోనీ ఇలా ఇది చాలు. అందులోంచి మేనరిజం ఏం పెట్టాలని తన్నుకుంటుంటే అందులోంచి వచ్చింది అంతొద్దు ఇది చాలు అని. ఉమ్, రాజేంద్ర ప్రసాద్ గారు అంటాడు, ఉమ్, ఎరా బావా బాగున్నావా అని ఓవర్ యాక్షన్ చేస్తాను. అవును. అంతొద్దు, ఉమ్, ఏం బావా బాగున్నావా, అవును. ఇది చాలు. కరెక్ట్.